గాజులు దొరికాయి. మేడం మీరు ఒకసారి చెక్ చేసుకోరు. చూడండి మేడం. ఇవి నావే. సన్న గాజులు 4, లావు గాజులు 2. ఇప్పుడేమంటావు బాబ్జీ? బాబ్జీయా? నా పేరు నీకెలా తెలుసు? మేడం మీరు రిలాక్స్ అవ్వండి. యాదవుల పేర్లు డిపార్ట్మెంట్ ఫైల్స్ లో ఉంటాయిరా. కానిస్టేబుల్ మొత్తం రికార్డ్ అయింది కదా? అయింది మేడం. కమాన్ ఈమెను తీసుకురండి. తీహార్ జైలుకి షిఫ్ట్ చేయాలి. పదమ్మా, పదమ్మా. చేస్తేనే తీహార్ జైలుకి షిఫ్ట్ చేస్తారా? ఇదిగోండి, ఇందాక నుంచి వీడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వీణ్ణి కూడా లాక్కురండి. వద్దు. పదమ్మా, నడు. ఆగండి. హస్బెండు, నిజంగా నేనే దొంగతనము చేయలేదు, నన్ను నమ్ము. దొంగతనం చేయకపోతే ఆ నగలు మీ ఇంట్లో ఎందుకు దొరుకుతాయి? అదే నాకు తెలియట్లేదు. దొరికిన ప్రతి దొంగ మాకు తెలియదనే చెప్తాడు. స్టేషన్ కి తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగిస్తే మేడం 3rd డిగ్రీ అంటే గోళ్లు పీకటాలు, కర్రలు దించడం అయ్యిగా. అంత కరెక్ట్ గా చెప్తున్నావు. ఎప్పుడైనా ఫేస్ చేసావేంట్రా? అది అప్పట్లో. హస్బెండు, నాకు భయంగా ఉంది. ఏదైనా మాట్లాడు హస్బెండు. మేడం మా ఆవిడ దొంగతనం చేయలేదని చెప్తుంది కదా. మీ పెళ్ళని చెప్పేస్తే మేము నమ్మేస్తామా? మేడం తనేమైనా తెస్తే తింటుంది గాని దొంగతనం చేసేంత టాలెంట్ లేదు మేడం. అంటే నువ్వు దొంగతనాలు చేస్తావా? మేడం ఒకప్పుడు నేను మీ డిపార్ట్మెంటే. మరి ఇప్పుడెందుకు మానేశావు? లంచం తీసుకుంటున్నావని తీసేశారా? జాబ్ చేయడం ఇష్టం లేక నేనే రిజైన్ చేసేసా. మంచిది. కృష్ణారామ అనుకుంటా ఇంట్లోనే రెస్ట్ తీసుకో. నువ్వు పద. రామ్మారా. వదలండి మేడం, మీకు దండం పెడతాను. నేను ఈ దొంగతనం చేయలేదు. అయినా ఆధారాలు దొరికాయి కాబట్టి సరే, నేరం ఒప్పుకుంటున్నాను. అయినా నన్ను అరెస్ట్ చేయకండి. ఏదైనా సెటిల్మెంట్ ఉంటే చూసుకుందాం మేడం. సెటిల్మెంటా? అంటే డబ్బులు ఇస్తావా? హా, చెప్పు హస్బెండు. రేయ్, నోరు మూసుకో, ఇట్రా. మేడం మేడం మీకెంత కావాలంటే అంత ఇస్తాం. మా వైఫ్ని వదిలేయండి మేడం ప్లీజ్. ఎంత కావాలంటే అంత ఇస్తావా? ఇస్తాను మేడం. ఎంత కావాలని ఇస్తావా? ఇస్తాను మేడం. ఈ కమిషనర్ స్పందనకే లంచం ఇస్తానంటావరా? ధైర్యం నీకు? లంచం ఇస్తావా? లంచం ఇస్తావా? లంచం ఇస్తావా? ఆగండి మేడం. మేడం ఆగండి. వీడు ఇంకా కొడితే చచ్చిపోయేలా ఉన్నాడు. మీరు ఇలా రండి. రండి రండి. బామ్మర్ది రారా. ఇంకా నయం బావా, లాఠీతో కొట్టలేదు, లేకుంటే చచ్చిపోయేవాడు. నిజంగా ఎంత అడిగినా ఇస్తారా? ఇస్తాం మేడం. డిపార్ట్మెంట్ లో పనిచేశానంటున్నావు కదా, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ముందే ఆఫీసర్స్ కి లంచం ఇస్తానంటే వాళ్ళు ఊరుకుంటారా? అంటే ఆవిడ ముందు అన్నారని ఫైర్ అయ్యారా? కరెక్ట్ గా క్యాచ్ చేసావు. అయితే ఓ 2 లక్షలు నేను మాట్లాడతాను. ఇదిగో బావా, ఇచ్చి. తీసుకోండి మేడం. ఇదిగో, వాళ్ళేం చెప్తే దానికి తలాడించండి. మ్యాటర్ సాల్వ్ అయిపోతుంది. నీ పెళ్ళం బయటపడుతుంది. ఓకే మేడం. ఓకే. అలాగే మేడం. పదండి. ఏం దేశాయ్ గారు, పోలీసులు అయ్యుండి దొంగల్ని పక్కకి తీసుకుపోయి మాట్లాడుతురు? పుట్టుకతోనే దొంగలు ఎవరు కారని ఓ పెద్దాయన చెప్పిన మాటలు గుర్తొచ్చి మ్యాటర్ మాట్లాడడానికి తీసుకెళ్ళా మేడం. మ్యాటర్ ఏంటంటే, మేడం మీ నగలు రికవర్ అయినట్టే కదా? అయిపోయినట్టేనమ్మా. మీరు హ్యాపీయేగా? మరి దొంగతనం చేసిన అమ్మాయి అరెస్టు? ఇంకా అరెస్ట్ ఏంటమ్మా, 2 లక్షలు ఇచ్చాంగా. ఏంటి? అదే
2 లక్షలు కూడా విలువ చేయని నగల కోసం మనిషిని అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. నాకెందుకు ఈ అమ్మాయి ఏడుపు చూస్తుంటే జాలేస్తుంది. ఏడపే ఏడు ఏడు. ఫస్ట్ టైం దొంగతనం చేసింది కాబట్టి మొదటి తప్పు కింద క్షమించేద్దామని నాకు అనిపిస్తుంది. కరెక్టే కానీ ఇంకా ఏంటమ్మా కానిగిని చేసిన పనికి మా సిస్టర్ కావాలంటే నీకు కూడా సారీ చెప్తుంది. సిస్టర్ సారీ చెప్పేవే. సారీ అండి, ఇంకెప్పుడు నేను దొంగతనం చేయనండి. ఓకే మేడం, మీరు ఎలా అంటే అలా. కాకపోతే చిన్న పని చేయాలి మీరు. ఏంటో అది? నా భార్య ఇంకెప్పుడు దొంగతనాలు చేయదు అని షూరిటీగా సంతకం పెట్టాలి. ఆఫ్టర్ ఆల్ ఆటోగ్రాఫేగా మా బావ ఎన్నైనా పెడతాడు. బావా పెట్టే బావా. ప్రియాంక, కార్లో ఉన్న పేపర్లు తీసుకురాపో. అలాగే మేడం. సంతకం పెట్టు. ఇదేంటి మేడం వైట్ పేపర్ ఇచ్చారు? కలర్ పేపర్ దొరకలేదు మరి. నోరు మూసుకుని సంతకం పెట్టు, లేదంటే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. పెట్టేస్తాను మేడం. మేడం ఓకే. నువ్వు తెలివైన వాడు అనుకున్నా గాని గింత తింగరోడవేంద్రా బాబ్జీ. రానా బాబ్జీనా? హే ఎవరు నువ్వు? క్రాంతి. పూజ. కనకం. దగా. కుట్ర దెబ్బకు దెబ్బ, నువ్వేమైనా పేర్లు పెట్టుకో. ఏంటి నాటకం? పూజని అమాయకురాలను చేసి మోసం చేసి ఆస్తి కుట్టేయడాన్ని మోసమనరా? మోసాన్ని మోసంతోనే కొట్టాలని ఇలా చేశాం. ఇప్పుడు వైట్ పేపర్ మీద సంతకం పెట్టావు, ఇక మా ఆస్తి మాకు వచ్చేసినట్టే. ఎంటైర్ ఫ్యామిలీని వేసుకొచ్చేస్తాం. వెంటనే కొంప ఖాళీ చేసి బయలుదేరండి. కమాన్ గైస్. ఇంట్లో వాళ్ళందరూ బయటికెళ్ళి చచ్చారు. నాన్నని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. పద. చేరుతావే. క్రాంతి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఐదు నిమిషాలు అయితే వీళ్ళ సొమ్మేం పోతుందంట. అది తర్వాత అక్క, ముందు నాన్నని పూజ తేజ చూసారంటే స్టోరీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. పద గదిలో పెట్టేద్దాం. ఏమైంది అక్క? డోర్ రావట్లేదక్క. ఈ తలుపులు అంతేనే, వేస్తే పట్టేస్తాయి. మరిప్పుడు ఎలా అక్క? అదిగో ఆ కట్టె నీడ తీసురా. త్వరగా రావే. అత్తయ్య సక్సెస్. ఏమైందిరా?
క్రాంతి ఆ బాబ్జీగాడిని ఓ ఆట ఆడించి మీ ఆస్తిని తీసుకొచ్చింది వదిన గారు. నిజంగానా? అవునత్తయ్య, ఇదిగోండి డాక్యుమెంట్స్. మా అమ్మే, మా తల్లే, మా బంగారమే, నువ్వెంత మంచిదానివో. ఈ శుభ సందర్భంలో అందరి నోళ్ళు తీపి చేయాలి. హా. పద వెళ్దాం. నోరు తీపి చేయాలంటే నువ్వు కిచెన్లోకి వెళ్ళాలి. మేమందరం ఎందుకు అత్తయ్య? అవునత్తయ్య, మేము ఇక్కడే ఉంటాం. అలా కాదు, అందరూ రావాల్సిందే. పదండి, పదవే. అమ్మో, అక్కడ పెర్ఫార్మెన్స్ చేసి అలసిపోయాం వదిన గారు. నేను రాలేను, కాసేపు కూర్చుంటాను. ఆ! ఆ! ఏమైంది వదిన గారు? ఎందుకు అంత గట్టిగా అరిచారు? ఆనందం ఆనందం సెలబ్రేట్ చేసుకునేంత వరకు తు, 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 తు. ఎవ్వరూ రిలాక్స్ అవటానికి వీల్లేదు. పదండి 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 పదండి, కిచెన్ లోకి రావే. పదండి అత్తయ్య, పదండి. అయ్యో, ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. రేపటికల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. అమ్మ వాళ్ళని నేనే పోషించుకుంటా. ఏయ్, తాగి నడుపుతున్నావా? రోడ్డుకి అడ్డంగా పెట్టావు. హే బాబ్జీ, నువ్వా? ఏంటి హీరో, మంచి హుషారు మీద వెళ్తున్నట్టున్నావు? దేవుడున్నాడు బాబ్జీ. నువ్వు మోసం చేసి మా ఆస్తిని కాజేసి మమ్మల్ని రోడ్డు మీదకి పంపావు. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. మళ్ళీ నా ఫ్యామిలీని నిలబెట్టుకుంటాను. నేను కెరటం లాంటివాడిని బాబ్జీ. కింద పడినా మళ్ళీ లేస్తాను. అవునరా, నువ్వు లేవడానికి నేను లేపడానికే ఉంది. రే, ఎన్ని బండెక్కించండ్రా. రేయ్ రా, బండెక్కు, బండెక్కమ్మా, బండెక్కు. ఏంట్రా ఇది? దీన్నే కిడ్నాప్ అంటారు బాబు. రా. నేను మరీ అంత చేతగానే వాళ్ళ కనిపిస్తున్నానా? ఆ? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా? హ, క్రాంతి మొగుణ్ణిరా. తనతో పాటు ఉండి ఉండి నాకు కూడా ధైర్యం వచ్చింది. చూస్తావా? చూస్తావా? ఏంటి కొడతావా? చూస్తావా? కొట్టు. ఏంట్రా పెద్ద పుడింగా నువ్వు? ఆ? ఏయ్! ఇప్పుడు చూడు. ఏయ్! రారా, లోపల పెట్టేసావా? నోట్లో చెంచాడు పంచదార వేయడానికి ఇంత హడావిడి అవసరమా వదిన గారు?
స్వీట్ చేయాలంటే ఖర్చు అవుతుంది కదా వదినా, అందుకే నిన్న పక్కింట్లో నుంచి తెచ్చిన పంచదార ఉంటే నోరు తీపి చేశాను. మెల్లమెల్లగా మీరు కూడా మా దారిలోకి వచ్చేస్తున్నారన్నమాట. 6 నెలలు కలిస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు కదా, మాకు 3 రోజులకే అలవాటైంది. వద్దు, నన్నేం చేయొద్దు. రేయ్ నువ్వేమైనా ఫిగరవా నేనేమైనా చేయడానికి? నీ పెళ్ళం నన్ను మోసం చేసి నేను మీ దగ్గర కొట్టేసిన ఆస్తిని రాయించుకుపోయిందిరా. అవునా? అయితే మా ఆస్తి మాకు వచ్చేసినట్టేనా? ఆ? చూప్. నువ్వు నీ పెళ్ళాంకి ఫోన్ చేసి సంతకం పెట్టిన పేపర్స్ని తీసుకురమ్మని చెప్పు. ఆ? నేను చెప్పను. చెప్పకపోతే ఏం చేస్తావు? రేయ్ దూరంగా పెట్టు, తెగుతుంది. ఫోన్ చేయి, లేదంటే నిజంగానే నీ మెడకాయ తెగుద్ది. ఫోన్ జేబులో ఉంది, చేతులు కట్టేశారు. ఎలా? బామర్దే ఏయ్! ఏయ్! అరే ఆగరా బాబు. చెయ్యి. నువ్వే తీసుకో. అవును, ఇంతకీ ఆయన రాలేదా? పాపం ఉద్యోగం కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో. ఆ ఉద్యోగం ఏమైందో ఏంటో, తిన్నాడో లేదో బిడ్డ. ఈ శుభవార్త ఆయనకి చెప్పాలి. ఫోన్ చేస్తాను. నాన్న సేఫ్గానే ఉన్నాడుగా. ఇదిగో ఆయనే చేస్తున్నారు. హలో క్రాంతి, ఈ బాబ్జీ నన్ను కిడ్నాప్ చేశాడే. నువ్వు సంతకం పెట్టించుకున్న పేపర్స్ తిరిగి ఇవ్వకపోతే చంపేస్తానన్నాడు. ఇదిగో పీక మీద కత్తి కూడా పెట్టాడు. మరి దగ్గరగా పెట్టాడు క్రాంతి. వింటున్నాను, చెప్పు. ఆయనకేమైనా జరిగిందంటే నువ్వు ఆ పేపర్స్ పట్టుకొని వస్తే మీ ఆయనకి ఏమీ జరగదు. లేదంటే ఈడి బాడీని మీ ఇంటికి పార్సల్ చేయాల్సి వస్తుంది. ఏయ్! నేనే వస్తున్నాను. దా దా. ఏమైంది క్రాంతి? ఆ బాబ్జీ గాడు ఆయన కిడ్నాప్ చేశాడు పూజ. కిడ్నాపా? అమ్మో, నా కొడుకు ఏం కాలేదు కదా? మీరేం కంగారు పడకండి అత్తయ్య. ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే ఆయన్ని వదిలిపెడతానంటున్నాడు. అంటే చేతికొచ్చిన ఆస్తి మళ్ళీ చేజారిపోయినట్టేనా? పూజ రా. బాబ్జీ, ఓహో వచ్చిందిరో ఈ హీరోయిన్ బామర్దే. మా బావ ఎక్కడా? ఆ? ఎక్కడ అనగానే ఇదిగో ఇక్కడైనా తీసి చేతిలో పెట్టేస్తాం అనుకుంటున్నావా? ముందు మా ఆయనతో సంతకం పెట్టించుకున్న డాక్యుమెంట్స్, మీ అమ్మ మా దగ్గర కొట్టేసిన 2 లక్షలు ఇవ్వండి. ఇదిగో నీ ముష్టి డబ్బులు, నువ్వు సంతకం పెట్టిన పేపర్స్. లక్ష్మీదేవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడరా బామర్ది. బావా ఉన్నాయి. రౌడీ బ్రదర్సు, ఆ పెళ్లి కొడుకుని తీసుకురండి అయ్యా. బావా, బావా, అయ్యో, ఏ దెబ్బలేంటి బావా? క్రాంతి చూడు. ఎవడ్రా మా ఆయన కొట్టింది? నేనే. బామర్ దడ్లేరా ఏంటంట?
మా ఆయన కుడతావురా మా ఆయన అమ్మాయి కుట్రా క్రాంతి ఆయన మీద చేయి చేసుకుంటానికి మీకు చేతుల్లో వచ్చారా క్రాంతి ఆగండి. ఆయన రక్తాన్ని నా కళ్ళకి చూపించిన మిమ్మల్ని బతకనివ్వరా క్రాంతి క్రాంతి ఆపు క్రాంతి